హాయ్ అండి, చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ నార తీసుకొని చక్కగా 2 భాగాలుగా చేసి మీకు ఏ సైజులో కావాలో అలా కట్ చేసి పెట్టుకుంటే మనకి పురుగులు ఉన్నవి లేనివి చూసుకొని చక్కగా వండుకోవచ్చు. కొన్ని చిక్కుడుకాయల్లో పిక్కతో పాటు పురుగులు ఉంటాయి, అందుకని అలా చేయండి. కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా వాటర్ వేసి స్టవ్ ఆయిల్లో పెట్టి 2 విజిల్లు వచ్చాక కింద దించేసుకోవాలి. చిక్కుడుకాయ వేరే స్టవ్ పైన మనకి కళాయి పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1 గుప్పెడన్ని ఎండబెట్టుకున్న టమాటోస్, ఒక 5-6 ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో తీసుకోవాలి, వేయించి. అదే కళాయిలో కొద్దిగా కరివేపాకు, 1 గుప్పెడన్ని ఎండు కొబ్బరి లైట్గా వేయించి ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అవి చల్లగా అయ్యే వరకు కాసేపు సైడ్ పెట్టి కుక్కర్ 2 విజిల్లు వచ్చాక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇవి చల్లగా అయిపోయినాయి కదా, మూత పెట్టి కొంచెం రఫ్గా మనకి ఇలా పొడిలాగా వచ్చేట. ఈ పొడి అనేది స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కర్రీస్కి కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి మనం ఉడికించుకున్న చిక్కుడుకాయ అంతా కూడా వేసేసుకోవాలి. దాంట్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కొద్దిగా వాటర్ పోసాం, కానీ మనకి కుక్కర్ కాబట్టి ఆ వాటర్ ఎక్కడికి పోకుండా చక్కగా చిక్కుడుకాయ అయితే మెత్తగా ఉడికిందండి. స్టవ్ హైలో పెట్టేసి చిక్కుడుకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి, టమాటో, ఎండుమిరపకాయలు ఆ పొడి అంతా వేసుకొని 1 గుప్పెడంత కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని కింద దించేసుకోవడమే. మనం ఆ దినుసులన్నీ వేపుకునేవే కాబట్టి పెద్దగా టైం పట్టదు. ఎవరైనా త్వరగా వండుకోవాలంటే ఇలా ట్రై చేయండి. మనకి ఎక్కువ టైం అనేది పట్టదు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వాటర్ లేకుండా బాగా వేపేసుకొని కింద దించేసుకోవడం. ఇది రైస్లో కూడా కలుపుకోవచ్చు. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మనకి ఎండబెట్టుకుని టమాటాలు వేసుకున్నాం కాబట్టి బాగుంటుంది. నేను సమ్మర్లో ఎప్పుడు కూడా 10 కిలోల వరకు టమాటా తీసుకొని ఒక టమాటా 4 ముక్కలు కానీ 2 ముక్కలు కానీ కట్ చేస్తాను. చిన్నగా ఉంటే 2 ముక్కలు, పెద్దగా ఉంటే 4 ముక్కలు కట్ చేసి ఎండలో ఎండబెట్టి ప్యాక్ చేసి అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే ఇలా వేపుడులోకే కాకుండా మనకు టమాటో రేటు పెరిగితే అవి యూజ్ అవుతాయి కాబట్టి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, బెండకాయ ఫ్రై చేసుకుందాము. నువ్వుల పొడి వేసుకొని బాగుంటుంది. ఇలా బెండకాయ నిలువుగా అడ్డంగా తరిగి సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని 4 స్పూన్ల వరకు నువ్వులు వేసేసుకొని వేయించి మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా పొడిలా చేసుకుంటే బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఉన్నట్లు పొడి చేసుకుంటే మనకి తినేటప్పుడు కానీ రైస్లో కలుపుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. నేను కాలీఫ్లవర్ పకోడీ చేశాను. ఆ ఆయిల్ అండి, ఆ కలర్లో ఉంది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకున్నాను. మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకొని కొద్దిగా కరివేపాకు, సాల్టు, కారము, మనకి నువ్వుల పొడి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవడమే. బెండకాయ అంతా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉప్పు, కారము వేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. చాలా బాగుంటుంది. నేను ఇదంతా ఒక గిన్నెలో తీసుకొని అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆలు బెంగళూరు మిర్చి, మనం ఏంటంటే క్యాప్సికమ్ అని కూడా అంటాము, అది వేసి చక్కగా టమాటా వేసి జ్యూసీగా చేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో ఒకరు బెండకాయ తింటారు, ఒకరికి ఆలు ఇష్టం, అలా అనమాట. ఎవరికి ఏది ఇష్టమైతే అది కొద్ది కొద్దిగా చేసిస్తే వాళ్ళకి నచ్చిన కర్రీస్ అయిపోతాయని నేను ఇలా 2 చేస్తూ ఉంటాను. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు బాగా కలిపేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు మనం మూత పెట్టి కాసేపు ఆయిల్లో వేపుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. కూరగాయలు కూడా త్వరగా ఉడికిపోతాయి ఆయిల్లో మగ్గితే.
మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి వేసుకోవాలి. ఒక 4 టమాటాలు, ఒక స్పూన్ పెరుగేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదంతా కూడా వేసేసుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోవడమే. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే, అయిపోయింది. రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. మా ఇంట్లో డైలీ ఇంకా రసం ఉంటుంది. కొర్రలండి, కొర్రలు కంపల్సరీ ఉండవలసిందే. రైస్ కూడా ఉంటుంది. మనవరాలు చిన్నపిల్ల కదా, తను ఏది తింటే అది. కొర్రలు అడిగినప్పుడు కొర్రలు పెడతాను, రైస్ అడిగినా పెడతాను. చూసారు కదా, ఆలు క్యాప్సికమ్ అదిరిపోయింది. అలానే బెండకాయ వేపుడు కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి.